ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు తన సేవకుల ద్వారా శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఏది శ్రేష్టమైన మార్గమో, శ్రేష్టము కాని మార్గము ఏదో మనకు తెలియదు. దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేస్తాడు. దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనం వింటామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరించి జీవిస్తామో, ఆ వాక్యము శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మనకు బోధిస్తుంది, తెలియజేస్తుంది. ఆ మార్గము గుండా ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, ఆ మార్గము దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ఆ మార్గము ద్వారా ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం, శాంతియుతంగా జీవిస్తాం, సమాధానంగా జీవిస్తాం. దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో, దుష్టుల మార్గంలో మనం ప్రయాణం చేయం, పాపుల మార్గంలో మనం ఉండము. దేవుని యొక్క మార్గంలో అనగా శ్రేష్టమైన చక్కని మార్గంలో మనం ప్రయాణం చేస్తాం. అప్పుడు మనం చేయనదంతా కూడా సఫలమవుతుంది. మన యొక్క జీవితంలో ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సేవకులు బోధించేటప్పుడు వాటిని జాగ్రత్తగా హృదయంలో ఉంచుకొని, ఆ బోధింపబడిన వాక్యం ద్వారా మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ చక్కని వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే బోధించేటప్పుడు మనం వింటామో, గ్రహించుకుంటామో, మనకు అన్వయించుకుంటామో, ఆ వాక్యము మనకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని చూపిస్తుంది. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం బోధింపబడేటప్పుడు దానిని విని అనుసరిస్తూ, ఆ వాక్యము చూపే ఆ శ్రేష్టమైన మార్గములో ప్రయాణం చేస్తూ, దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ శ్రేష్టమైన మార్గంలో మిమ్మల్ని ప్రయాణింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మాకు బోధిస్తానంటున్నావు. ఆ శ్రేష్టమైన చక్కని మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేస్తూ, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని, దీవెన వెంబడి దీవెన పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. బాలుడుగా ఉన్న దావీదు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడుగా ఉన్నాడు గనుక దేవా, ఆ శ్రేష్టమైన మార్గంలో ప్రయాణం చేశాడు. గొర్రెలు కాచుకునే స్థితి నుంచి ఒక రాజుగా మార్చబడ్డాడు. ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా కాకుండా దానిని అనుసరిస్తూ ఆ శ్రేష్టమైన చక్కని మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసే భాగ్యాన్ని కలుగు చేయండి.
ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు వేటినైతే అడుగుతున్నారో దేవా సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.